మింగేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ లైట్ తీసుకుంటున్నారా? వద్దు బ్రదర్, అశ్రద్ధ చేయకండి. ఈ మింగడంలో ఇబ్బందిని డిస్ఫేజియా అంటారు. ఈ డిస్ఫేజియా చాలా కారణాల చేత రావచ్చు. మనం మింగడానికి మన నోరు, నాలుక, గొంతు, ఫుడ్ పైప్ స్టమక్ లో కలిసే జంక్షన్, వీటన్నిటి యాక్టివిటీ అవసరం. ఇవన్నీ కోఆర్డినేటెడ్ గా కదిలినప్పుడే మనం సాఫీగా ఏదైనా మింగగలుగుతాం. సో ఈ మొత్తం దారిలో ఏదైనా అడ్డుపడినప్పుడు, దానివల్ల బ్లాక్ అయిపోయినప్పుడు, లేకపోతే ఈ కథలకు సంబంధించిన నరాలకో లేకపోతే వాటికి సంబంధించిన మజిల్స్ కో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మింగడంలో ఇబ్బంది వస్తుంది. ఈ అన్ని భాగాల్లోని ఏ పార్ట్కి ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి కూడా మనం మింగడంలో ఎలాంటి కష్టం వస్తుంది అనేది ఆధారపడు. ఉదాహరణకి కొంతమంది నోట్లో ఫుడ్ పెట్టుకోగానే పల్మారుపై దాన్ని ఉమ్మేస్తూ ఉంటారు. లేకపోతే ఇంకొంతమంది తినడం తాగటం చేస్తారు, గుట్టకేస్తారు, కానీ ఎక్కడో మధ్యలో ఆగిపోయినట్టు ఉంటుందండి అంటారు. ఉదాహరణకి ఏదైనా నరాలో లేకపోతే మెదడుకు సంబంధించిన ప్రాబ్లం అంటే స్ట్రోక్ లాంటి ప్రాబ్లంలు ఉన్నాయని వాళ్ళకి వచ్చేది ఎలా ఉంటుందంటే, వాళ్ళ నోట్లో ఏదైనా పెట్టుకోగానే గుట్టకేస్తారు. వేసిన తర్వాత అది మింగలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు. ఊపిరి ఆడట్లేదు, లేకపోతే పల్మారిపోతున్నాం, లేకపోతే మంచినీళ్ళు తాగితే అది ముక్కులోంచి బయటకు వచ్చేస్తుంది. ఇట్లాంటి ప్రాబ్లం రావచ్చు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళేమో మేము మింగుతాం సార్, గుట్టకేసేస్తాం, కానీ ఎక్కడెక్కడ అంటుకుపోయినట్టు ఆగిపోయినట్టు ఉంటుంది, లేకపోతే మొత్తం ఒకసారి దక్కకుండా బ్రేకులుగా పదే గుట్టకేసి మెల్లగా మింగాల్సి వస్తుంది అంటుంటారు. ఇలాంటి వాళ్ళకి ప్రాబ్లం జనరల్ గా ఫుడ్ పైప్ లోనే ఉంటుంది. ఏ కారణం చేత వచ్చిందైనా కానీ మింగడంలో ఇబ్బంది అంటే మనస్ఫూర్తిగా తినలేకపోతే చాలా ప్రాబ్లం కదా. సో మీ సిమ్టమ్ ఐడెంటిఫై చేయగానే వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి.